హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నాకు ఈడ ఓళ్ళు హెల్ప్ చేస్తలేరు సార్. నేను అందరిని అడిగినా సార్, ఈడ పని లేదు, ఏం లేదు సార్. నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. నేను కూడా ఉంటానో బతుకుతానో చస్తానో నాకు కూడా గ్యారెంటీ లేదు సార్. జర హెల్ప్ చేయండి సార్, జర నాకు. మీకు దండం పెడతాను సార్. కాలు మొక్కుతాను. నా కొడుకు ఎట్లా కానీ ఇంటికి రావాలి, ఇంటికి రావాలి నా కొడుకు. రెండు చేతులతో నేను జోడుతున్నా సార్. మా పిల్లగారికి మా చేతిలో పెట్టింది సార్. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా సార్. నా మనమడు కొడుకు పంపిన అమ్మన్నకి సంవత్సరంన్నర అయింది తోలేసి. సంవత్సరం నుంచి అకామ లేదు. అకామ ఇవ్వమంటే అకామ ఇవ్వలేరు. అకామ ఇవ్వకపోతే పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ తీసుకున్నాక ఏమో ఏం చెప్పారు అంటే అకామ ఇస్తామని చెప్పారు. పైసలు కూడా ఇవ్వలేరు. పైసలు సతాయించారు. పైసలు ఇవ్వాలి ఇస్తాము, నెల వచ్చినాక ఇస్తాము, 2 నెలలకు ఇస్తాము, అట్లనే సతాయించారు. మమ్మసేరి పోయిండు కొడుకు. పైసలు పంపలేడు, పైసలు వేసలేదు కంపెనీ. కొడుకు సతాయించింది అని మా షరీఫ్ పోయిండు. మా ఆయన పోతే నేను బాకీ తిరుగుతా అని పోయిండు. 5 లక్షలు బాకీ ఉన్నాము. పైసలు నేను తిరుగుతా అని పోతే హార్ట్ వచ్చి చచ్చిపోయిండు. అది హార్ట్ వచ్చి చచ్చిపోయినా కానీ 3 రోజులకే అది దాస పెట్టిర్రు. మాకు చెప్పలేరు. ఫోన్ చేస్తే ఫోన్ లావట్టలేడు మా ఆయన. మరి మా ఆయన ఫోన్ లావడతలేడు, ఏమైంది మరి అని నేను పోయి అర్జెంట్గా చెప్పి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీ ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఫోన్ ఇయ్యరు, ఫోన్ మాట్లాడనియరు, ఏమి చేయరు ఫోన్ అని చెప్పారు వాళ్ళు. చెప్తే మళ్ళా పోయి మళ్ళా తిరిగే వరకు అందరు ఫోన్ చేసుకుంటారు. మళ్ళీ మా ఆయన నాకు ఫోన్ చేస్తలేడు. మరి ఏమైంది, ఏం చేసారు మా ఆయనకి అని కూడా చెప్పినాను. కేసు చేస్తా ఎర్జెంట్ మీద కేసు చేస్తా అంటే ఆ ఎర్జెంట్ అన్నాడు, చేసుకోపో, మీరు కేసు చేసినా కానీ వాళ్ళు లెంకిచ్చి, పోలీసు వాళ్ళు లెంకిచ్చి వచ్చి మీ ఆయనకు తీసుకొచ్చి నీ చేతికి ఇస్తారా అని చెప్పిండు. ఎర్జెంట్ ఆయన చెప్పిండు. చెప్తే మరి ఎట్లా మరి అంటే అది చెప్తామమ్మా, ఎమర్జెన్సీలో ఉన్నాడు, అది ఉన్నాడు, టౌన్లో ఉన్నాడు అని ఎర్జెంట్ చెప్పిండు. ఎర్జెంట్ కూడా నాకు తెలియదు అని అన్నాడు ఆ రోజు చెప్తే. నేనే కాల్ చేస్తే ఆ కేర్లైనా ఏం చేసిండంటే ఆయననే ఫోన్ చేసాడు పాపం. ఎందుకంటే మీ ఆయన దొరికిండు అంటే ఆడ ఉన్నాడు అని చెప్తే మా ఆయన ఇదో మీ ఆయన ఉన్నాడు షరీఫ్ అంటే మా ఆయనకి నేను మాట్లాడతా అని చెప్తే మీ ఆయన ఎమర్జెన్సీలో ఉన్నాడమ్మా, మీ ఆయన మాట్లాడాడు, ఎమర్జెన్సీలో ఉన్నాడు, మంచిగా అయినప్పుడు నేను వీడియో కాల్ చేసి మాట్లాడిపిస్తా అని చెప్పిండు. చెప్తే సరే సార్ అని చెప్పినా నేను. మళ్ళా చెప్తే మళ్ళా అటు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దూరం వాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడు అంటే నేను ఏడుచుకుంటా నేను ఎర్రజెండ దగ్గర పోయినా. ఎర్రజెండ దగ్గర పోతే మీరు చెప్పేదాకా నాకు తెలియలేదు అంటే మరి నీకెందుకు తెలియదు, నువ్వే తెలిసినావు, ఎందుకు తెలియలేవు అని నేను ఆయనకు పోయి చెప్తే నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదమ్మా అంటే నేను పోయి ఎర్జెంట్కి గట్టిగా పోయి చెప్తే నా విమానంతో నాకు తెలియదమ్మా అని కొట్టేసిండు. కొట్టేస్తే మరి మా ఆయనకు ఎందుకు దాచ పెట్టరు, మరి 2 నెలలు పోయిన 3 రోజులకే జరిపోయిండు, మరి 2 నెలల నుంచి ఎందుకు దాచ పెట్టరు, మరి నాకెందుకు కుల్ల చెప్పలేరు అని నేను చెప్పిన. మరి డెడ్ బాడీ ఇదే రప్పించుకుంటారా అంటే సర్వ్ చేస్తారా అంటే డెడ్ బాడీ నేను రప్పించుకుంటా ఇటు అని అన్నా. మొన్న కాల్ చేసారు, నా కొడుకు నంబర్ ఇచ్చిన, కేరళకు నంబర్ ఇస్తే మీ డాడీకి ఎమర్జెన్సీ ఉన్నది, మీ డాడీకి చివరి చూపు వచ్చి చూసుకొని పో అని చెప్పారు. ఆయన ముందే కుల్ల చెప్పేసారు, మీ డాడీ పానంతో లేరు, చనిపోయిండు, మీ డాడీకి వచ్చి చూసుకొని పో అని అన్నారు. వాళ్ళు దవాఖానలో ఉన్నాడు మీ డాడీ, బరఫ్ లేచి ఉంచినాడు అని చెప్తే పోయిండు. మా మొన్నకి పాస్పోర్ట్ కూడా ఇవ్వలేరు, అకామ ఇవ్వలేరు. సంవత్సరం నుంచి మా కొడుకు వస్తా అంటే కూడా ఎందుకు పోతుండు, పని చేసుకోమని అంటారు. పని కూడా లేదు ఆడ, పని ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. రోడ్డు మీద తిరుగుతుండు, రోడ్డు మీద తిరిగి ఆడుకొని తింటుండు, అన్నం ఆడుకొని తింటుండు, ఒళ్ళన చేస్తే తింటుండు.
ఇంటికి తోలేస్తలేరు పాస్పోర్ట్ ఉంచుకున్నారు. ఆ కామ లేదు, ఏమి లేదు, ఏడుచుకుంటా తిరుగుతుండు. చివరి చూపు మా డాడీ చూపు చూసుకుంటా తోలేయమంటే కూడా వాళ్ళు తోలేయలేరు. సావుకాడ నేను పోతా అంటే కూడా నేను పోతా అని ఆయన కొడుకు చెప్తే కూడా తోలేయలేరు. పిల్లేమో ఒక పని ఉన్నది, పని చేసుకొని పని ఇచ్చిండట, పని కూడా లేదు, ఏం పని చేయలేడు, పైసలు చేయలేడు. పైసలు 5 నెలల పైసలు ముంచేసిండు. సంవత్సరం నుంచి పైసలు కూడా వేయలేడు కొడుకు. అది బాధతోటి మా సరిగిపోయిండు, అటే హార్ట్ వచ్చి చచ్చిపోయిండు. నా కొడుకు వస్తా అంటే కూడా నా కొడుకు పంపిస్తలేరు సార్. మా ఆయన కూడా చివరి చూపు చూడలేడు, అటే ఇరుకున్నాడు. నా కొడుకు బాగా ఇబ్బందిలో ఉన్నాడు. పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు, గుంజుకున్నారు పాస్పోర్ట్. ఆ కామ గుంజలేదు, ఏం లేదు, ఏడాది సంది. సార్ అందరికీ నమస్తే. నా 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 వంతు నుంచి నమస్తే అందరికీ. సార్ నేను ఈ సౌదీకి వచ్చిన సార్. ఈడ నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు. నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు, ఏం పంపలేరు. నాకు ఈయన్నే ఇరుక్కుపోయినామని నేను రియాద్లో ఇరుక్కున్నా. నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపలేరు, ఏం పంపలేరు. నాకు బాగా స్థాయిస్తున్నారు సార్. నాకు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఉన్నా రియాద్లో, తిండి లేదు, ఏం లేదు సార్. ఒక మినిమం ఒక 10 రోజులు అవుతుంది సార్ ఇలా ఇరుక్కున్నా నేను. జర మీ నుంచి జర ఒక హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేసి మీకు ఎత్తున్నా. జర మీ నుంచి ఒక హెల్ప్ చేసి జర నాకు వేయండి సార్, మీకు పుణ్యం అవుతుంది సార్. సార్ బాగా ఇరుక్కున్నా సార్, ఈడ నాకు ఓళ్ళు హెల్ప్ చేస్తలేరు సార్. నేను సరేనా సార్, నాకు ఈడ ఓళ్ళు హెల్ప్ చేస్తలేరు సార్. నేను అందరిని అడిగినా సార్, ఈడ పని లేదు, ఏం లేదు సార్. నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. నేను కూడా ఉంటానో బతుకుతానో చస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్. జర హెల్ప్ చేయండి సార్. జర నాకు జర మీ వంతు నుంచి హెల్ప్ చేస్తే నాకు పుణ్యం అవుతుంది సార్. మీకు జర మీకు మీ మీడియా వాళ్ళకి జర నేను ధన్యవాదాలు చెప్పుకుంటా సార్. జర ఇంతే నేను చేయగలను. నా తడగంతా ఇది కూడా లేదు కాదు సార్. ఇప్పుడు మీకు అదే ఇప్పుడు వీడియో తీసి వింటున్నా సార్. జర మీ వంతు నుంచి ఒక సాయం చేయండి సార్. సరేనా? సరే సార్. మరి అందరికీ నమస్తే. మరి ఎట్లయినా కానీ నా కొడుకు నా దగ్గర రప్పియాలి సార్. మీకు దండం పెడతాం, మీకు కాలు మోగుతాం. ఎందుకంటే నాకు వయసు కూడా చిన్న వయసు, నా కొడుకుది కూడా చిన్న వయసే. నా కొడుకు ఎందుకంటే టెన్షన్లో ఉన్నాడు. నేను కూడా టెన్షన్లో ఏదో ఒకటి చెప్తున్నా. నాకు కూడా మాటలు వస్తుంది. మొత్తం 5 లక్షలు బాకీ ఉన్నాము. 5 లక్షలు బాకీ ఉన్నామని మా ఆయన అటు పోయి జీవిడిచిండు. ఇటే అయినాయి. చేసినాం. చివరి కూడా చూసుకుంటా అంటే తోలేయలేరు. నా కొడుకు అటే ఇరుకున్నాడు. ఎట్లయినా కానీ ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను, నా కొడుకుకి ఇండియాకి రప్పియాలని రేవంత్ రెడ్డి సారికి కూడా కోరుకుంటున్నాను. అంతదాన్ని నేను పెద్దదాన్ని కానీ చిన్నదాన్ని. మీకు దండం పెడతాను సార్, మీకు కాలు మోగుతాను. నా కొడుకు ఎట్లయినా కానీ ఇండియాకి రప్పియాలని, ఇంటికి రావాలి. నా కొడుకు దండం పెడతాను, కాలు మోగుతాను. మీకు దండం పెడతాను సార్. పోతే పిల్లగాడు పోతా అని దాకపోతే అప్పుడు పోతా అంటే ఏమో అది కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడట. ఆ కామం కూడా ఇయ్యలేడట. పోతా అంటే ఏమో పోనీ వెళ్ళారట. పిల్లగాని అటే ఇరుకున్నాడు. పిల్లగానికి రానిస్తలేరు. ఇటు లేడు అటు లేడు. పిల్లగానికి ఎటు లేడు. ఇక తిందామంటే ఏమో తిండి లేదు, పందామంటే ఏమో జాగ లేదు, తానం చేద్దామంటే ఏమో నీళ్లు లేదట. ఆడ ఈడ ఆడుకొని వాళ్ళు తిరిగి జాగాలో పోయి ఇంత బుక్కడు అన్నం ఆడుకొని తింటుండంట పిల్లగాడు. అగాధం అయిపోయిండు పిల్లగాడు. తండ్రి లేని పిల్లగాడు. ఎట్లన్నా చేసి మీరు ఇందాక రప్పియారు సార్, ఇందాక రప్పియారే. ఇగో రేవంత్ రెడ్డి సార్, చంద్రబాబు నాయుడు సార్, ఇక మా పిల్లగానికి మా ఇంటికి రప్పియాలి. రప్పించినాక మా పిల్లగాడు ఉన్నాడు ఒకడు. ఇద్దరు చిన్నగా ఉన్నారు పిల్లలు. ఆ చిన్నతనంలో లగ్గం చేసి ఇస్తే కొడుకు పుట్టిండు. ఇక నేను చదువుకు పోతా అంటే పంపించినాము. తండ్రి ముఖం కొడుకు చూడలే, కొడుకు ముఖం తండ్రి చూడలేడు.
ఆ? ఏది చూడలేడు, ఏడుచుకుంటా గలిపంటి ఏడుచుకుంటా తిరుగుతుండు, అడుక్కొని తినుకుంటది ఏడుస్తుండు పిల్లాడు. ఎట్లన్నా మీ దయ ఎట్లన్నా మీకు కూడా పిల్లలు ఉన్నాను కదా సార్, మీ కొడుకు అనుకోని సార్, ఎట్లన్నా చేసి పిలవపురి సార్. నాకు రానిస్తలేరు, నాకు అన్నం దొరుకుతలేదు, పుట్టకు వస్తున్నా. నేను ఆడ మనుషులు ఆడ తింటారు, ఆడ పోయి బుక్కడన్నం మాడుకొని తింటున్నా అని ఏడుచుకుంటా ఫోన్ చేసిండు పిల్లగాడు. మా పిల్లగానికి ఇందాక రప్పియాలి సార్, ఎట్లన్నా చేసి మా పిల్లగానికి మా చేతిలో పెట్టురు సార్, మీ పుణ్యం దొరుకుతుంది. 2 చేతులతో నేను చూడుతున్నా సార్, మా పిల్లగానికి మా చేతిలో పెట్టురు సార్. మీకు మీ దండం పెడతా, మీ కాలు మొక్తా సార్. నా మనమడు తండ్రి చచ్చిపోయిన పిల్లగాడు అగాధం అయిపోయాడు సార్. ఎట్లన్నా చేసి మీరే